ఈశాన్య రాష్ట్రాల్లో కాంగ్రెస్ వేసిన పాచిక పారలేదు. అక్కడ ప్రధానంగా ఇతర దేశాల నుండి వలస వచ్చినటువంటి వాళ్ళల్లో రోహింగ్యాల లాంటి వాళ్ళు లోపలికి చొరబాట్లు చేసి బంగ్లాదేశ్ ప్రాంతాల నుండి, పాకిస్తాన్ బోర్డర్స్ నుండి, ఆఫ్ఘనిస్తాన్ బోర్డర్స్ నుండి చొరబడి లోకల్గా ఉన్నటువంటి వాళ్ళ ఉపాధి అవకాశాలు కొల్లగొట్టి వాళ్ళు తెచ్చుకున్నటువంటి డబ్బులతో వాళ్ళేమో ఆస్తులు కొనేసుకుంటూ లోకల్గా ఉన్నటువంటి వాళ్ళు ఆస్తులు కోల్పోయి రోడ్లను పడినటువంటి పరిస్థితుల్లో తలెత్తినటువంటి విప్లవం కాంగ్రెస్ పార్టీ సుదీర్ఘ రాజకీయ జీవితానికి అక్కడ చెక్ పెట్టింది. ఈశాన్య రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా పక్కకి వెళ్ళిపోయింది. మొన్న జరిగినటువంటి ఎన్నికలతో కాంగ్రెస్ పార్టీ ఈశాన్య రాష్ట్రాల నుంచి పూర్తిగా అవుట్ అయిపోయింది. సుదీర్ఘకాలపు రాజకీయాలు నడిపినటువంటి కాంగ్రెస్ పార్టీ అక్కడ మళ్ళీ కాంగ్రెస్ మొన్న పుంజుకోవడానికి హిందువులకి సంబంధించి ఏది ఇతర దేశాలు పాకిస్తాన్, బంగ్లాదేశ్ లాంటి చోట్ల నుండి తరిమివేయబడ్డ లేదా అక్కడ మత మార్పిడులు చేసుకోకపోతే హింసకి గురవుతున్నటువంటి హిందువులు, హిందూ దేశం ఏకైక దేశం ఇండియా కాబట్టి ఇండియాకు వస్తే వాళ్ళని శరణార్థి శిబిరాల్లో ఏళ్ల తరబడి ఉంచుతున్నటువంటి నేపథ్యంలో వాళ్ళకి పౌరసత్వం ఇవ్వడానికి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ముందుకు రావడం, ఇంకోటి జాతీయ స్థాయిలో చట్టం చేస్తంతో దాని మీద ఆగ్రహం వ్యక్తం చేస్తూ అస్సాంలో అల్లకల్లోలం సృష్టించి మైనార్టీలను రెచ్చగొట్టి కాంగ్రెస్ పార్టీ ఓ పెద్ద ప్రయత్నమే చేసింది. ఓ రకంగా చెప్పాలంటే మళ్ళీ మరొకసారి దాన్ని మతపరమైనటువంటి వివాదం కింద సృష్టించడానికి గట్టి ప్రయత్నమే చేసింది. ఆ వివాదాలని పక్కన పెట్టి ప్రజలు ఖచ్చితమైనటువంటి తీర్పిచ్చారు. అది అస్సాంలో తాజాగా ఎన్సీ హిల్స్ అటానమస్ కౌన్సిల్కి జరిగినటువంటి ఎన్నికల్లో 28 స్థానాలకు జరిగినటువంటి ఎన్నికల్లో 19 స్థానాలు బీజేపీ గెలుచుకుంటే కాంగ్రెస్ 2టికే పరిమితమైంది. జాతీయ స్థాయిలో తమ రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం అక్కడ మైనారిటీలకు సంబంధించిన చొరబాటుదారులను అంగీకరిస్తూ ఇక్కడ ఉన్నటువంటి హిందువులకు సంబంధించినటువంటి చొరబాటుదారులకు మాత్రం అనుమతించనన్నటువంటి దానికి చూపించారు అక్కడ ఉన్నటువంటి ప్రజలు. అదే సందర్భంలో ప్రధానమైనటువంటి అంశాన్ని ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు తర్వాత ఎప్పటికైనా రాజకీయ పార్టీలు బాధ్యతగా ఉంటాయా లేదా అన్నటువంటిది భవిష్యత్తు తేల్చాల్సి ఉంది.